సౌందర్య ఈమె పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే సినిమా అమ్మోరు. ఆ తర్వాత వెంకటేష్తో చేసిన పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సైతం గుర్తొస్తాయి. అంతేనా, జగపతి బాబుతో ఆమె చేసిన ఎన్నో ఫ్యామిలీ సెంటిమెంట్లు కళ్లకు కడతాయి. అలాంటి సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. 1972 జూలై 18న కర్ణాటకలోని కోలార్ జిల్లా మళభాగట్లో పుట్టింది. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన సౌందర్య తండ్రి ఆమెను డాక్టర్ చేయాలనుకున్నాడు. కానీ ఆమెదేమో కళారంగంలో రాణించే జాతకం. ఊహించినట్టుగా సౌందర్య ఆమె తండ్రి కారణంగా 1992లో గంధర్వ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. సౌందర్య తండ్రి సత్యనారాయణకి మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖకు మంచి స్నేహం ఉంది. ఈ కారణంగా ఆమెకు సినిమా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. విచిత్రం ఏంటంటే, తన కూతురికి మెడిసిన్లో సీటు వచ్చిందన్న సంతోషం కొద్దీ తన మిత్రుడు హంసలేఖకు స్వీట్స్ ఇవ్వటానికి వెళ్లారు. తండ్రితో వచ్చిన సౌందర్యని చూసిన ఆ సంగీత దర్శకుడు ముగ్ధుడైపోయారు. మీ అమ్మాయి చాలా బాగుంది, ఈమెను హీరోయిన్ చేద్దామని అనటంతో గంధర్వ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది మన సౌందర్య. తెలుగు చిత్రాల్లోకి సౌందర్య ఎంట్రీ ఇవ్వటానికి కూడా హంసలేఖే కారణం. డైరెక్టర్ త్రిపురనేని వరప్రసాద్ తాను తీస్తున్న రైతు భారతంలో సౌందర్యకి ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా అప్పుడే మనోరాలి పెళ్లి సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇవేవీ ఆమెకు సరైన పేరు ప్రతిష్టలు తెలియదు. కానీ ఇంతలోనే ఆమెలోని దైవిక అంశాన్ని పసిగట్టిన కోడి రామకృష్ణ ఈమెకు అమ్మోరు సినిమా అవకాశం ఇవ్వడంతో ఒక్కసారిగా దశ తిరిగిపోయింది. ఈ సినిమా ఇచ్చిన రికార్డ్ హిట్తో సౌందర్య ఇక చదువు, సంధ్య వంటి అంశాలను పూర్తిగా పక్కన పెట్టారు. సినిమాలే లోకంగా తన జీవన ధ్యేయంగా గడిపారు. తర్వాత ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. రాజేంద్రుడు, గజేంద్రుడు, హలో బ్రదర్ ఇలా వరుస హిట్లు. దాదాపు 10 ఏళ్ల పాటు సౌందర్య ఒక స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. హీరో జగపతి బాబు సరసన ఎక్కువ సినిమాల్లో నటించారు. వెంకటేష్తో హిట్ పేరుగా పేరు సాధించారు. సెంటిమెంట్, కామెడీ, లేడీ ఓరియంటెడ్ జోనర్లు ఏవైనా సౌందర్య బెస్ట్ ఆప్షన్గా ఫీల్ అయ్యేవారు దర్శక నిర్మాతలు. బేసిక్గా సౌందర్య తెలుగింటి అమ్మాయి కాకున్నా చక్కటి చీరకట్టుతో ఇంటింటి ఆడపడుచుగా చలామణి అయింది. మంచి నటనతో జూనియర్ సావిత్రిగా పేరు సాధించింది. ఆమె హైదరాబాద్లో 5 స్టార్ హోటల్ బస చేయడానికి ఇష్టపడేవారు కాదు. బంజారా హిల్స్లోని ప్రశాంత్ కుటీర్ అనే గెస్ట్ హౌస్లోనే ఎక్కువగా ఉండేవారు. ఈ సమయంలో ఆమె లివింగ్ విత్ హిమాలయాస్ మాస్టర్స్ వంటి పుస్తకంతో మానసికంగా తేరుకునే ప్రయత్నం చేశారు. జాతకాలు చూడడం బాగా తెలిసిన సౌందర్య తండ్రి ఈమె కెరీర్ 2004 నాటికి తరిగిపోతుందని, ఈలోగా తన కుమార్తెకు పెళ్లి చేసే బాధ్యతను తన కొడుకు అప్పగించారని అంటారు. అందులో భాగంగా తన చిన్ననాటి స్నేహితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జిఎస్ రఘుతో ఆమెకు 2003లో పెళ్లైంది. తండ్రి అంచనా వేసినట్టుగానే సౌందర్యకు 2004 నుంచి అవకాశాలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. తరువాతి కాలంలో సౌందర్య ఎక్కువగా సామాజిక సేవలో పాలు పంచుకున్నారు. అమర సౌందర్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. కర్ణాటకలో గంగిగుంట అనే గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. అమర సౌందర్య అనే విద్యాలయం మాత్రమే కాదు, ఒక అనాథాశ్రమాన్ని కూడా స్థాపించారు. బీజేపీలో చేరిన సౌందర్య ఆ పార్టీ ప్రచార బాధ్యతలు చేపట్టారు. 2004 ఏప్రిల్ 17న లోక్సభ ఎన్నికల ప్రచారం చేయడానికి బయలుదేరిన సౌందర్య ఆమె సోదరుడు ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆమె చనిపోవటానికి ముందిచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు చావంటే చాలా భయమని చెప్పారు. మనమంతా చనిపోతే స్వర్గానికి వెళ్తామని, స్వర్గం ఆకాశంలో ఉంటుందని అనుకునేదాన్నని అన్నారామె. విమానయానాలప్పుడు మనం చనిపోతే మేఘాల్లోకి వస్తామని కూడా అనుకుంటామని చెప్పింది ఈ అందాల తారక. తెలుగు, కన్నడ, తమిళ తదితర భాషల్లో 100 సినిమాల వరకు నటించింది సౌందర్య. 7 ఫిలింఫేర్లు, 4 నంది అవార్డులు సైతం సొంతం చేసుకుంది. అభినవ సావిత్రి, తెలుగింటి అమ్మాయి, నవరస నటన మయూరి వంటి బిరుదులను పొందింది. అలాంటి సౌందర్య మరణం తెలుగు సినిమా చేసుకున్న దురదృష్టంగా భావిస్తూ ఉంటారు ఆమె అభిమానులు. సౌందర్య జీవితం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.